హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా హెల్తీ అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం ఇంట్లో వాడే సోనా మసూరి రైస్తో అయినా చేయొచ్చు, లేదా బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు. ఇప్పుడు ఈ రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకోండి. హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏమేమి ఉంటాయో చెక్క, లవంగం, మొగ్గ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసి వీటిని చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కారం మీరు తినేదాన్ని బట్టి స్పైసెస్ అనేది మీరు చూసుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకొని ఇవి కాస్త మగ్గనివ్వండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గితే చాలు. టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ రైస్కి. ఇప్పుడు కొన్ని ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. వీటిని కూడా ఒకసారి వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాం కదా, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఈ బీట్రూట్ రైస్ ఎవరైనా సరే ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా కొత్తిమీరని కూడా ఒకసారి వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న బీట్రూట్ 2 తీసుకొని ఇలా కొంచెం పెద్దగా తురిమి తీసుకున్నాను. కప్పుతో కొలిస్తే నాకైతే 2 కప్పుల బీట్రూట్ వచ్చిందండి. 2 బీట్రూట్ గడ్డలు తీసుకోండి, సరిపోతుంది. ఈ బీట్రూట్ని కూడా ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. అప్పుడే ఈ బీట్రూట్ రైస్ అనేది కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుంది, పచ్చి వాసన అనేది రాకుండా. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇందులో వేసి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఈ రైస్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే టేస్ట్ అంతా బాగోదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ని ఈ రైస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. అలాగే మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో మళ్ళీ రైస్ అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత నేను మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే కలర్ఫుల్ బీట్రూట్ రైస్ రెడీ. చూస్తే అసలు బీట్రూట్ రైస్లా లేనే లేదు కదా. మరి ఇంకెందుకో ఆలస్యం ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ బీట్రూట్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే బిర్యానీలా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఈ బీట్రూట్ రైస్ని చేసినప్పుడు ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ టేస్ట్ మాత్రం ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నిజంగా ఇది బీట్రూట్ రైసా లేక బిర్యానీనా అనిపించింది. అచ్చం బిర్యానీ లాగే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మంచి కలర్ఫుల్గా ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ బీట్రూట్ రైస్ని మీరు పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చేసి పెట్టండి. ఇలా నేను చేసి చూపించినట్టు లంచ్ బాక్స్లోకైనా సరే క్విక్గా చేసుకోవాలి అనిపిస్తే ఇలా హెల్దీ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. పొడి పొడిగా ఎంతో రుచిగా ఉంటుంది. నిజంగా అసలు బీట్రూట్ రైసా లేక బిర్యానీనా అని అనుకుంటారు. సైడ్ డిష్గా ఇంకేమీ అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు సైడ్ డిష్గా ఏమైనా కావాలి అనుకుంటే
పెరుగు రైతాని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.